వెల్కమ్ బ్యాక్ టు ఎఫ్ఎఫ్ తెలుగు గేమర్. మనం అయితే ఈరోజు అయితే కష్టమైతే ఆడబోతున్నాం. అదే మన పక్కన ఉన్న అవలేదంతో మనం కష్టమైతే ఆడబోతున్నాం. 07 అయితే కొడదామని ప్లాన్ అయితే వేసిన నేను. అయితే ఈయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాడు, తన్విక్ ఎఫ్ఎఫ్ గేమర్. వెళ్ళి చెక్అవుట్ చేసి అయితే మంచిగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. చెత్తకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయకండి. ఓకే, నేను కష్టం అయితే క్రియేట్ చేస్తా. కష్టమైతే క్రియేట్ చేస్తారు ఫస్ట్. సో గైస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. తన్విక్ ఎఫ్ఎఫ్ గేమర్తో. మనమైతే మన పేరుగా అయితే తీసుకున్నాం. ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ లైక్ ఒకసారి వెళ్ళి చేసేస్తే అయితే 07 కూడా మన ప్లాన్ అయితే ఇస్తున్నా ప్లాన్. మనం 1 ట్యాప్ అయితే కొట్టేసినాం గాయస్. 1 ట్యాప్ ఎలా ఉందో మీరు వచ్చుకోండి. 1 ట్యాప్. వాళ్ళకైతే అన్లిమిటెడ్ గ్లూవాల్స్ అయితే వచ్చేసి నేను చెప్పిన ముందే అన్లిమిటెడ్ గ్లూవాల్స్ అని, అండ్ అలాగే అన్లిమిటెడ్ యామో కూడా. ఓకే గైస్, మనం అయితే ఆడదాం ఇప్పుడు. గాయస్, మళ్ళీ అయితే కొట్టేసిన తన్విక్ ఎఫ్ఎఫ్ గేమర్ని. చాలా మంచి చాలా ఎక్కువ మాట్లాడింది, అందుకనే కొట్టేసిన. కాబట్టి మనమైతే నో ఇంటర్నెట్ ప్లాన్ అయితే చేద్దాం. ఆయన తీసుకొట్టంగానే మనం అప్పుడు కొట్టి మనం అప్పుడు కొడదాం. మనం నో ఇంటర్నెట్ ప్లాన్ చేసిందాం. ఇక్కడనే నించుందాం మనం. ఆయన వచ్చి 6 రౌండ్స్ కొట్టాక మనం అప్పుడు స్టార్ట్ చేద్దాం మన రచ్చ. చెప్పినా నేను గెలిచినా ఓడినా పెట్టడం ఖచ్చితంగా వీడియో. ప్రతి వీడియో రికార్డ్ అయితే వేస్తా. చెప్పినా మనం మంచిగా ఆడడం, తర్వాత మన రచ్చ స్టార్ట్ చేస్తామని. ఆ తండ్రి దానికి కూడా తెలియదు. మనం తర్వాత రచ్చ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో మీకు కూడా తెలియదు. మీకు ప్రామిస్ అయితే వేసిన. నేను 2 వీడియోలు అప్లోడ్ చేస్తాను. 2 వీడియోలు అప్లోడ్ చేయబోతున్నా. 2 వీడియోలు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఇంకా 2 వీడియోలు అంటే నేను వీడియో అయితే అప్లోడ్ చేసిన. వెళ్ళి చూసేయండి.
ఏఎఫ్కే అయితే అదే ఆడుతుంది, మనం ఏం ఆడాల్సిన అవసరం లేదు. ఏఎఫ్కే అంటే ఇంకా 4 రోజులు వరకు అప్పటిదాకా మనం కొంచెం పండుకుందాం. సో గాయ్స్ మనమైతే రచ్చ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఎక్కడున్నాడు ఆయన? కొట్టేసినాం అనమాట మనం ఆశీర్వాదించండి సార్ అందరూ. ఆశీర్వాదించి బాబాయ్. పక్కనకి రావద్దు. కొడుకు చంపేసాం గాయస్. మళ్ళా మనం అట్లుంటుంది మనతో పెట్టుకుంటే. బ్లూ కలర్ సైడ్ పోవద్దు. బ్లూ కలర్ 3 బుల్లెట్లు ఉన్నాయి కదా, అక్కడ సైడ్ పోవద్దు. అక్కడ సైడ్ పోవద్దు. కరోనా రాయనా వచ్చింది జోన్లోనే ఆయన పిచ్చోడు. ఏమో కనుకో కిందికి రావద్దు చెప్తున్నా. మొత్తం కిందికి రావద్దు, ఓన్లీ పైన ఉండాలి. మొత్తం కిందికి రావద్దు. మళ్ళా మెడికల్ తెచ్చుకునేటప్పుడు కూడా కొట్టొద్దు.
ఇంకొట్ట అరే నువ్వు మెడికెట్ వేసుకుంటప్పుడు చెప్పాలి మెడికెట్ నేను కొట్టినాక చెప్పినావు నువ్వు మెడికెట్ వేసుకుంటా అని ఇప్పుడు కూడా కిందికి రావద్దు పైనకి పోదు ముందు ఎప్పుడు ఎందుకు చెప్పాలి పూయా అయితే కొట్టేసాం గాయస్ మనం పూయా పూయా అంటారా బాబు పూయా అంటారా బాబు పూయా అంటారా ఓకే పూయా అంటారా ఓకే కానీ ఆయన కూడా మంచిపోయాడు ఎందుకన్నా పై కొట్టాడు కాబట్టి ఓకే గాయస్ బాయ్ బాయ్